Hi guys, today I'm going to explaining traveling salesperson by the dynamic programming. Salesperson will travel all the given cities and come back to the city he started. Means సేల్స్ పర్సన్ ఒక సిటీ నుంచి ట్రావెల్ చేసి అన్ని సిటీస్ నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ సేమ్ పాయింట్కి వస్తాడు. సో అదే ట్రావెలింగ్ సేల్స్ పర్సన్. The problem is defined on a complete graph where each city is a vertex and the distance between the cities are weight edges and with non-negative distance between any two cities. అంటే ఈ ప్రాబ్లం అనేది గ్రాఫ్ ఫార్మాట్లో ఉంటుంది. సిటీ అనేది వర్టెక్స్ అయితే సిటీ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అన్నిటిని వెయిటెడ్ ఎడ్జెస్గా అంటారు. సో ఇందులో ఎలాంటి నెగిటివ్ డిస్టెన్స్ ఉండదు సిటీస్ నుంచి ఇంకో సిటీకి. సేల్స్ పర్సన్ షుడ్ చూస్ ద షార్టెస్ట్ పాత్ విత్ ద మినిమం కాస్ట్. సేల్స్ పర్సన్ అనేవాడు షార్టెస్ట్ పాత్ ఇంకా మినిమం కాస్ట్లో ఆ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసి సేమ్ సిటీకి మళ్ళీ వచ్చేయాలి. సో గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా వెళ్ళి ఇలా కాకుండా ఎలా వెళితే షార్టెస్ట్ పాత్లో మినిమం కాస్ట్లో అయిపోతుంది అనేది సాల్వ్ చేయాలి. సో మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఫోర్ సిటీస్ తీసుకున్నాం, 1 2 3 4. సో ఇందులో ఉన్నవన్నీ వెయిటేజ్ అన్నమాట. ఇది సాల్వ్ చేయడానికి మనకి జనరల్ ఫార్ములా అనేది ఉంది. G of I, S ఈక్వల్స్ టు మినిమం K బిలాంగింగ్స్ టు S C I K ప్లస్ G of K, S మైనస్ K. ఇందులో I అనేది ఇనిషియల్ వర్టెక్స్ అండ్ S ఇస్ ద రిమైనింగ్ వర్టెక్స్ అనమాట, అంటే సిటీస్. స్టార్టింగ్ మనం ఫస్ట్ సిటీ నుంచి స్టార్ట్ చేస్తే G of 1, 2, 3, 4 అంటే రిమైనింగ్ సిటీస్. ఒక సిటీని తీసుకున్నప్పుడు ఎస్ అనే ఏమవుతుంది, రిమైనింగ్ సిటీస్ అన్నీ అవుతుంది. 2, 3, 4 ఈక్వల్స్ టు మినిమమ్ K బిలాంగింగ్స్ టు రిమైనింగ్ సిటీస్ 2, 3, 4 అనే రిమైనింగ్ సిటీస్ ఆఫ్ C. ఇక్కడ I ఏంటి, మనం ఫస్ట్ సిటీ తీసుకుంటున్నాం కాబట్టి 1, K యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకోండి, ప్లస్ G ఆఫ్ K, రిమైనింగ్ సిటీస్ మైనస్ K. ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. G of 1, remaining cities 2, 3, 4 equals to minimum K belongs to 2, 3, 4 of C 1K G of K, remaining cities 2, 3, 4 minus K. సో ఇది ఫస్ట్ సిటీ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సేల్స్ పర్సన్ అనేవాడు ఫస్ట్ సిటీ నుంచి రిమైనింగ్ సిటీస్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ సిటీస్కి రావాలంటే సెకండ్ సిటీ, థర్డ్ సిటీ, ఫోర్త్ సిటీ కూడా తిరగాలి. సో ఇప్పుడు మనం సెకండ్ సిటీకి వెళ్తే ఎంత కాస్ట్ పడుతుంది అనేది చెక్ చేయాలంటే C ఫస్ట్ సిటీ నుంచి సెకండ్ సిటీకి ప్లస్ G సెకండ్ సిటీ, రిమైనింగ్ సిటీస్ 3, 4. సో ఇది C 1, 2 మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్లో ఉంది. C 1, 2 10. కాకపోతే మనకి G of 2, 3, 4 రావాలంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే C సెకండ్ సిటీ నుంచి థర్డ్ సిటీకి ప్లస్ G ఆఫ్ థర్డ్ సిటీ, రిమైనింగ్ సిటీ ఫోర్త్ సిటీ. సో అలానే ఇప్పుడు C సెకండ్ సిటీ నుంచి ఫోర్త్ సిటీకి వెళ్తే ప్లస్ G ఆఫ్ ఫోర్త్ సిటీ, రిమైనింగ్ సిటీ థర్డ్ సిటీ. ఇలా సాల్వ్ చేయాలి. C ఆఫ్ 2, 3 ఎంత? ఓకే, ఇది సాల్వ్ అయిపోయింది. 2 of 3 అనేది మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్లో ఉంటుంది. G ఆఫ్ 3, 4 ఎలా సాల్వ్ చేయాలి? దీనికి C, థర్డ్ సిటీ నుంచి ఫోర్త్ సిటీకి వెళ్తే ప్లస్ ఫోర్త్ సిటీ. ఇప్పుడు అన్ని సిటీస్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ మనం ఇంకే సిటీ లేదు, కాకపోతే మనం లాస్ట్ సిటీ నుంచి మళ్ళీ స్టార్టింగ్ సిటీకి వెళ్తాం కాబట్టి 1. సో ఇప్పుడు మ్యాట్రిక్స్లో C ఆఫ్ 3, 4 ఉంటుంది. G ఆఫ్ 1 అంటే కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు ఇది చూద్దాం. C ఆఫ్ 2, 4 ఉంటుంది, కాకపోతే G ఆఫ్ దీన్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఫోర్త్ సిటీ నుంచి థర్డ్ సిటీకి వెళ్తున్నాడు ప్లస్ G ఆఫ్ థర్డ్ సిటీ నుంచి మళ్ళీ ఫస్ట్ సిటీకి వెళ్తున్నాడు. అన్ని కవర్ అయిపోయినాయి.
ఇప్పుడు మనం చూద్దాం. సి ఆఫ్ 3 4 అంటే సి ఆఫ్ 3 4 అంటే 12. అలా మనం మ్యాట్రిక్స్లో అన్నీ చూసుకొని ఇక్కడ సాల్వ్ చేయాలి. సి ఆఫ్ 3 4 అంటే 12 ప్లస్ జీ ఆఫ్ 4, 1 అంటే 8. ఇది మొత్తం చేస్తే ఎంత? 20. సేమ్ అలానే సి ఆఫ్ 4, 3 అంటే 9 ప్లస్ 3, 1 అంటే 6. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 15. సో ఇది సాల్వ్ చేసాం ఈ పార్ట్. కాకపోతే దీన్ని కూడా చూడాలి కదా. సి ఆఫ్ 2 4 అంటే మనం చూస్తే మ్యాట్రిక్స్లో 10. సో 10 ప్లస్ ఇది 15. సేమ్ అలానే సి ఆఫ్ 3, 4 అంటే మనకి ఎంత వస్తుంది? 12. ఇది సాల్వ్ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు చూద్దాం. సి ఆఫ్ 2, 3 అంటే 9. సో 9 ప్లస్ 20 ఈక్వల్స్ టు 29. సో దీని మొత్తం వాల్యూ ఎంత? 29. దీని మొత్తం వాల్యూ 25. కాకపోతే దీనికి మనకి ఇప్పుడు 2 వచ్చాయి. ఏంటి? 29, 25. దీంట్లో మినిమం ఏది? 25. కాబట్టి ఇది 25 కిందకి తీసుకుంటాం. సో సి ఆఫ్ 1, 2 ఎంత? 10. సి ఆఫ్ 1, 2 ప్లస్ జీ ఆఫ్ 2 3 4 అంటే ఇది 10 ప్లస్ ఇప్పుడు మనం తీసుకున్న షార్టెస్ట్ ఎంత? మినిమం ఎంత? 25. సో దీని మొత్తం ఎంత పడుతుంది? 25. ఇలానే సిటీ 3కి సిటీ 4కి కూడా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేసినప్పుడు మనకేం తెలిసిందంటే ఫస్ట్ సిటీ నుంచి స్టార్ట్ చేస్తే సెకండ్ సిటీకి 10. సో సెకండ్ సిటీకి వెళ్ళిపోయాడు. థర్డ్ సిటీకి అంటే నెక్స్ట్ సిటీ ఏంటి? నెక్స్ట్ సిటీ మనకి 29 వచ్చింది, 25 వచ్చింది. ఇందులో మినిమం చూస్తాం కాబట్టి మినిమం ఏది? 2 నుంచి 4కి వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ సిటీ నుంచి సెకండ్ సిటీకి వెళ్ళాడు. నెక్స్ట్ ఫోర్త్ సిటీకి వెళ్తున్నాడు. మినిమం 25 వచ్చింది కాబట్టి మినిమం అనేది ఫోర్త్ సిటీ. సో దాని తర్వాత రిమైనింగ్ థర్డ్ సిటీ నుంచి మళ్ళీ అగైన్ ఫస్ట్ సిటీకి వస్తాడు. అంటే మ్యాట్రిక్స్ సిటీ 1 నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సిటీ 2కి వెళ్ళాడు. సిటీ 2 నుంచి 4కి వెళ్ళాడు. 4 నుంచి థర్డ్ సిటీకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ సిటీకి వచ్చాడు. ఇదే ప్రాబ్లం. దీన్ని నేను మొత్తం సొల్యూషన్ చేసి కింద మీకు పెడతాను, మీరు చూసుకోండి. మీకు రిమైనింగ్ ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.